వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. జపాన్ లో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. అక్కడ తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితాక్యూషు మేయర్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. నగర మేయర్ కిజుహిసా టకేచి తెలంగాణ బృందాన్ని అక్కడి సంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్ లో కితాక్యూషు నగరం అత్యంత కాలుష్యంతో నిండి ఉండేది. ప్రస్తుతం ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. ఏదైనా కొత్త విషయం చిన్న కుర్రాడు చెప్పినా నిష్ఠగా వింటూ నిత్య విద్యార్థిగా సీఎం చంద్రబాబు నేర్చుకుంటారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తక ఆవిష్కరణ జరిగింది. సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో రఘురామకృష్ణరాజు, అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. నాయుడు గారు ఎంతో అందరితో ప్రేమించబడతారు. ఒక వర్గం అంటూ లేదానికి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి వర్గం అనో లేకపోతే ఇంకొకరికి ఇంకో వర్గం అనో ఉంటుంది. కొంతమంది ఓవర్ అభిమానులు, దురభిమానులు ఉంటారు. దురభిమానులు లేకుండా అందరూ అభిమానులుగా ఉండే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన అందరితో బాగుంటారు. పలానా వాడు బాగా క్లోజు బాబు గారికి అని మనం చెప్పలేం. ప్రతి రాజకీయ నాయకుడికి పలానా ఆయన క్లోజ్ అని చెప్పగలం. కానీ ఈయనకి పలానా వాడు బాగా దగ్గర అని మరి గుళ్ళ మీద చేతులు వేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరేమో నాకు తెలియదు. సో అందరూ అభిమానిస్తారు. శ్రీకృష్ణుడి మీద గోపికలకి ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ ఒకే రకంగా, అలాగే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమిస్తారు. అభిమానులు ఉంటారు. దురభిమానులు లేని ఏకైక నాయకుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక అమరావతి మహానగరాన్ని నిర్మించదలబెట్టినటువంటి ఒక రూపకర్త, అలాంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాలు ఈ విధంగా పుట్టినరోజు చేసుకోవటం నేను కూడా పర్సనల్గా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను నరసరావుపేట పక్కన రావిపాడు స్కూల్లో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు ఆ ఊరు వచ్చారు. ఆ ఊరు వచ్చినప్పుడు ప్రజలు పరిగెత్తి వెళ్ళి ఆయన చూసిన విధానాన్ని ఒక బలమైన జ్ఞాపకంగా నా మదిలో పడింది. అప్పుడు తర్వాత ఎంబీబీఎస్ చదివేటప్పుడు అప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన విధానం కానీ, వారు తీసుకొచ్చిన ఒక వినూత్నమైనటువంటి పథకాలు, ఒక శ్రమదానం కానీ, ఒక జన్మభూమి కానీ, సడన్గా విజిట్ చేయటం కానీ, ఆ విధంగా యువ వయసులో వారు చేసినటువంటి పథకాలు కూడా బలంగా ఒక రాజకీయ నాయకులు ఒక ప్రోగ్రెసివ్ వైపు ఎలా ఉండాలి అని చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిని. 5-6 నెలలు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తక్కువ టైంలో కూడా చాలా నేర్చుకున్నాను నేను. తెలుగు జాతి తరపున మన అభిమాన నాయకులకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత శాసనసభ అనేది ఈ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి వేదిక. ఈ వేదికని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పదలిచాను. ఉదయం నుంచి రాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి రోజులు చూశాను. ఎందుకు ఇన్ని గంటలు కూర్చోవాలంటే మనం ఎక్కడ చెప్పినా సరే ఆ సమాచారం ప్రజలకు చేరదు. అసెంబ్లీలో చెప్పిన ప్రతి పాయింట్ ప్రజలకు చేరుతుందని నమ్మి అసెంబ్లీని ఒక దేవాలయంగా భావించి నిర్వహించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు పేరుని తలంచుకున్నటువంటి రోజులు కూడా మనం చూసాం. కానీ ఆ రోజు ఆయన పొంగిపోలేదు, అవమానం పడినప్పుడు కుంగిపోలేదు. అవమానం ఉన్నా ఎప్పుడైనా సరే ప్రజలు గొప్ప నాయకుడని చెప్పి పొగిడినా ఎప్పుడూ ఒకే విధంగా వ్యవహరించినటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో
మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి కోసం చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా చేశారు. కానీ నేను ఎప్పుడు కూడా ఆయన్ని ఒకరోజు కూడా రిలాక్స్గా కూర్చునేటువంటి సమయం చూడలేదు. నిరంతరం ప్రజల కోసం చేద్దాం, ప్రజల కోసం చేద్దాం, ఏదో మార్పు తెద్దాం, అందరినీ డబ్బుగలలు చేద్దాం, మంచి పేదరికలేనటువంటి సమాజం నిర్మాణం చేద్దాం అని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన ఆలోచనలతో వెళ్తున్నటువంటి వ్యక్తి. అందుకే మాకు వారి వెనకాల నడవడం, వాళ్ళు అడుగుల జాడల్లో నడవడం, వారి కనసన్నల్లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా మీరు చూడండి ఒకే విధంగా సమాజం కోసం ఆలోచించి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి కనుక వీరు ఎప్పుడు కూడా ఆదర్శం, సమాజానికి ఆదర్శం. రేపు ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకున్న వారు, ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొని భారీ కేకులను కట్ చేశారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలను టీడీపీ నేతలు నిర్వహించారు. విశాఖలో నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో 75 కిలోల కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. విజనరీ ఉన్న లీడర్ చంద్రబాబు హయాంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా అనిత తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుమారుగా 40 సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈరోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన చేస్తున్న పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి షెడ్యూల్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో చెప్పినట్లే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఇందులో జిల్లా స్థాయి పోస్టులు 14,088 పోస్టులు కాగా 2,259 రాష్ట్ర జోనల్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పాత ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల వివరాలను విడుదల చేశారు. మండల పరిషత్, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మెగా డిఎస్సి ద్వారా 7,487 స్కూల్ అసిస్టెంట్లను, 6,599 సెకండరీ గ్రేడ్ టీచర్లను, 2 ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు. మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ అధికారంలోకి వచ్చి ప్రజలకు నరక యాతన చూపించాడన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. గతంలో జగన్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి 4 నాయకులతో కథ మొత్తం నడిపించాడని అన్నారు. గతంలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేస్తే జగన్ అహంకారం చూసి తిరస్కరించారన్నారు. ప్రశ్నిస్తే కార్యకర్తలపై కూడా జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు వాసంశెట్టి సుభాష్. సంక్షేమ అభివృద్ధి తారస్థాయికి తీసుకెళ్లి మరి ప్రజలందరూ కూడా సంతోషించే ఈ టైంలో తండ్రి చనిపోయాడనే సింపతి గ్రౌండ్స్ లో ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పగా చేస్తాడేమో అని భ్రమించి మరి ఓటేసిన పాపానికి గత 5 సంవత్సరాలు నరకయాతన అంటే ఎలా ఉంటదనేది మొత్తం ప్రజలందరికీ కూడా చూపించారు. ఇది తెలియదు.
ఆదివాసీల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడి అసూలు బాసిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్తూపం వద్ద జెండాను ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదివాసీ అమరవీరుల బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున రుణాలను పంపిణీ చేశారు. 44వ ఇంద్రవెల్లి ఆదివాసీల అమరవీరుల సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అధికారికంగా మేమందరం కూడా ప్రజాప్రతినిధులం, స్థానిక ఎమ్మెల్యే బొజ్జు గారు, మరి మా ఎంపీ గారు ఆదిలాబాద్ గూడెం నాగేష్ గారు, అదే విధంగా ఎమ్మెల్సీ దండ విఠల్ గారు, మరి ఆదివాసీ ఇంద్రవెల్లి అమరవీరుల నిర్వహణ కమిటీ నాగోరాం వారి బృందం, మా ఆదివాసీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంస్మరణ సభలో మరి రోజు పాల్గొని ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిర్రు. వారి పోరాటాల ఫలితంగానే మరి ఆదివాసులకు కొన్ని చట్టాలు, కొన్ని జీవోలు, కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఐటీడీఏ పీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు నిర్వహించి స్వేచ్ఛగా మా కోసం మరణించినటువంటి ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించుకునేటువంటి గొప్ప స్వేచ్ఛగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. ఆనాటి తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల రాజేంద్రనగర్ లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రజలు ఎవరూ కాంగ్రెస్ వలలో పడలేదన్నారు. బీజేపీ అడ్డిమారి గుడ్డి దెబ్బతో 1 సీటు గెలిచిందన్నారు. అహనా పెళ్లంట సినిమాలో కోడి కథల రేవంత్ రెడ్డి పనితీరు ఉందన్నారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి చేతులెత్తేశారని విమర్శించారు. వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా గులాబీ జెండాను ఎగిరాలని చెప్పి అది చేవెళ్ళ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు, మన పార్టీని గెలిపించినారు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అని 1 సీట్ వచ్చింది. అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసిండు కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి 1 సీటు రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటాం. ఏదిరా 6 గ్యారంటీలు, ఏదిరా 420 హామీలు వస్తూనే ఉంది. రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే ఆగాలి, రేషన్ కార్డులు అని చెప్పి ఎన్ని రోజులే కొత్త రేషన్ కార్డులని చెప్పబట్టికి 1.5 year దరఖాస్తులు అన్నారు, ప్రజాపాలన అన్నారు, 1 కోటి మందితో దరఖాస్తులు పెట్టించారు. 1 కార్డు వచ్చిందా ఎక్కడైనా? ఇందిరమ్మ ఇండ్లని 2 బడ్జెట్లో పెట్టిరు. కేసీఆర్ అటని లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొల్లూరులో కనబడతలేవు, రాంగ ఒకటే కాడ 17,000 ఇండ్లు ఉన్నాయి, అవేం లేవట, కనబడతలేవు. కానీ మేము ఇస్తాం అని చెప్పి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 2 బడ్జెట్లలో పెట్టిరు. అకాల వర్షాలతో ఖమ్మం రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా రైతులకు పరిహారం ఇప్పించడంలో విఫలమయ్యారని చెప్పారు. ఎకరాకు 25,000 రూపాయల పరిహారం అందించాలని కవిత డిమాండ్ చేశారు. ఖమ్మంలో ప్రత్యేకించి ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు. కానీ నిన్న కూడా వానబడి ధాన్యం తడిసిపోయి బస్తాలలో మొలకెత్తే పరిస్థితి ఉంటే, మామిడి ఖాతా అంతా రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు గారుస్తూ ఉంటే, కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. భారత్ను ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆనంద్ నగర్ కాలనీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ కార్యాలయం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఐసీఎస్ఐ సేవలు భారత్లోనే ముందంజలో ఉన్నాయని కిషన్ రెడ్డి కొనియాడారు. ఈ సెంటర్ అభివృద్ధి కోసం ఎంతో మంది కృషి చేస్తున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. The trust attracts both domestic and international investors.
driving India towards becoming a global economic powerhouse. The ICSI motto, Satyam Vada Dharma Chara, speaks the truth, abide by the law, is not just a guiding principle. It is the very foundation of India's corporate governance framework. Friends, India is now the 5th largest economy in the world, and we have crossed a 5 trillion GDP mark, and in just 2 years we will cross the 5 trillion mark, further strengthening our. కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఎంఐఎం పార్టీపై విరుచుకుపడ్డారు. ముస్లింల ఓట్లు దండుకొని ముస్లింలకే ద్రోహం చేస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీ అంటూ మండిపడ్డారు. మందిరాలు, గురుద్వారాలు, వ్యవసాయ భూములను వక్ఫ్ బోర్డు పేరుతో ఆక్రమించుకున్నారని అన్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అకాల వర్షాలతో రాష్ట్రంలో రైతులు అల్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు ఏంటని ప్రశ్నించారు. తన పిల్లలను తానే తింటారు, అంతకంటే డేంజర్ మసిసినది. ఇలా దేశంలో 8 లక్షల ఎకరాల భూమి ఉంది, దాదాపు 10 లక్షల కోట్ల విలువ ఆస్తులు ఉన్నాయి పక్కకు సంబంధించి. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి. ఇలా ఏడొస్తుంది, ఎవరికి ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళే చంపుతున్నారు పైసలన్నీ. నేను మీటింగ్ పెట్టిన చంపుతున్నారు పైసలన్నీ. వాళ్ళ తమిళనాడులో పురాతన ఆలయాన్ని వక్ఫ్ అంటున్నారు, కర్ణాటకలో లింగాయత్ సంబంధించి వ్యవసాయ భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు, హర్యానాలో గురుద్వారాను వక్ఫ్ భూమి అంటున్నారు, కేరళలో క్రైస్తవులకు సంబంధించిన మత్స్యకారుల భూమిని వక్ఫ్ భూమి అంటున్నారు, చివరకు ఎయిర్పోర్టు, పార్లమెంటు భవన్ కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. మరి ఈ దేశ ప్రజలకు కూడా ఆస్తి టైటిల్ లేని ప్రాపర్టీస్ అన్నీ కూడా వక్ఫ్ భూమి అంటున్నారు, ఉన్నా కూడా వక్ఫ్ భూమి అంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల భూమి ఉన్నది వక్ఫ్ సంబంధించి. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం రావాలి. ఎవరికి పుడుతుంది ఇవాళ? ఏ పేద ముస్లిం పుడుతున్నది ఇవాళ ఆదాయం? ఇవాళ ఈ ఫంక్షన్ హాలు వక్ఫ్ భూమి అంటే వక్ఫ్ భూమిగా, టైటిల్ కూడా ఇక. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం వైసీపీకి వత్తాసు పలుకుతోందని చెప్పారు. సిమెంట్ కర్మాగారాల యజమానులు స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని విమర్శించారు. స్థానికులకు ప్రాధాన్యతనివ్వాలని పోరాడుతున్నట్లుగా ఆదినారాయణ రెడ్డి వివరించారు. దోపిడీ ఏమన్నా అడిగితే నేను దుష్ట పన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా? అది నా జులుమా? మొన్న అదానిదంట, ప్లయాస్ అంట, రమ్మనండి ఒక్కొక్కటే. నేను పై అధికారులను, స్టేట్ పై అధికారులను, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా. నాది తప్పైతే నేను రాజకీయాలు సాధించుకుంటా. ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిలిచారా? జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, నేను నాది పైన ఎంక్వైరీ. వెల్కమ్, ఎంక్వైరీ చేసి మా తప్పుంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతున్నా, మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతున్నా. ఎన్ని తప్పులు చేసినారు, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగారు అన్నట్టు. వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది ఏనో మద్రాసు అంటారు, మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు. అల్ట్రాటెక్ అనే అతను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు, మీకు అన్నీ 1 by 1 ప్రాసెస్ చేసి మీరు చెప్పబడిన వాళ్ళకు మీ వాళ్ళకి ఇస్తామని. ఒక్కటి వల్ల అన్ని వైఎస్ఆర్ పార్టీలకే, పాత సుధీర్ రెడ్డికి, పాత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి, అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు, మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి, వాళ్ళకే అన్ని పనులు. వాళ్ళే కాకుండా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కుట్రపూరిత కేసులు పెట్టించారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పిల్లలపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఏదైనా రాజకీయ కక్ష ఉంటే రాజకీయం ద్వారా తేల్చుకోవాలే తప్ప పిల్లలపై కేసులు పెట్టడం సరికాదన్నారు. తప్పుడు కేసులు పెట్టి భయపడొద్దన్నారు. సుదర్శన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నేను పీడీఎస్ దందా చేయలేదన్నారు. రైస్ మిల్లులో కోట్ల రూపాయల పేరుతో బకాయిలు చెల్లించారని నోటీసులు వచ్చాయని అన్నారు. ఆరోగ్య సమస్యలతో కార్యకర్తలకు దూరమయ్యారని, ఆపరేషన్ కోసం దుబాయ్ వెళ్లానని చెప్పారు. ఈడ తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఏమని? నేనంట పీడిఎస్ దందా చేస్తానంట 2014 నుంచి. మీరు నాకు తెలుసా? పీడిఎస్ దందా చేస్తున్నా. ఇంతమంది చెప్పండి, ప్రెస్ మిత్రులు ఉన్నారు, ఇంత మీకన్నా ఎక్కువ ఎవరికైనా తెలుసా? మీరు చెప్పండి, మీ మనసు సాక్షి
కేసు నా మీద పెట్టడం జరిగింది. ఏంటంటే రైతుల వేల కోట్లు తీసుకొని పారిపోయినంట. ఇంకోటి రాస్తారు చిక్కేసిండు దుబాయ్ గారి. అరే ఏదో అసలు ఒక్కొక్క అడిగేదో మీద రాయడంలో చాలా బ్యూటిఫుల్ గా. అరే బాబే, అరే రామ, ఏంటి మీరు జర బీజేపీ ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. దేశం ఐక్యత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు అమరులయ్యారని అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో జవహర్లాల్ నెహ్రూ చాలా రోజులు జైల్లో ఉన్నాడని గుర్తు చేశారు. అలాంటి కుటుంబాన్ని భయపెట్టాలని నరేంద్ర మోదీ చూస్తున్నారని ఆరోపించారు. अरे जिस घर में इंदिरा गांधी देश के एकता के लिए अपनी जान कुर्बान की या नहीं की, अरे ये भी आवाज नहीं आता, तुम कह गए हो। राजीव गांधी जी के शरीर के टुकड़े टुकड़े हो गए देश के, जब उनके टुकड़ों को, शरीर के टुकड़ों को जमाने में उनको जमा कर दिल्ली लाए, उसको कोई पहचानते नहीं थे। उनकी सूरत कहाँ है, उनके पैर कहाँ है, उनके हाथ कहाँ है, कोई नहीं पहचानता। ऐसा खानदान है, यह है गांधी फैमिली। और इनको तुम नेशनल हेराल्ड में केस डालकर, चार्जशीट डालकर बनाने की कोशिश कर रहे हो। 25 तारीख को फिर उन्होंने बुलाया। मैं आपसे अपील करूंगा, हर लोग उठो, खड़े हो, देश के संविधान को बचाओ। गांधी फैमिली देश के लिए मर मिटी। नेहरू जी खुद 13 साल जेल में थे, और इंदिरा गांधी और राजीव गांधी तो जान, कोई आया ऐसा जान देने वाला, कोई है बीजेपी में, कोई आया आरएसएस में। अरे तुम्हारे घर में एक कुत्ता भी नहीं मरा और तुम देश के स्वाभिमान की बात करते हो। अरे हमने दिया है, खून बहाया है, लाखों कांग्रेस के। 2 దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న నవనిర్మాణ్ సేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల అధ్యక్షులు త్వరలోనే కలిసిపోనున్నారనే వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. దీనిపై తాజాగా ఉద్ధవ్ సేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎలాంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయంగా ఏకమవుతారా అన్న అంశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు. సోదరులిద్దరూ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్తో కలిసి పనిచేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజ్ ఠాక్రే ఇటీవల పేర్కొన్నారు. राज ठाकरे जी और उद्धव ठाकरे जी दोनों भाई हैं। हम सालों साल एक साथ रहे हैं। आज भी हमारा वो रिश्ता कायम है, भाई का, मित्रों का वो रिश्ता आज भी हमारा कायम है, वो टूटा नहीं है। अगर कोई दूसरा व्यक्ति बात करती है तो अपने पार्टी चीफ से पूछ लीजिए कि जो मैं बोल रहा हूँ ये सही है या नहीं है। दोनों भाई तय करेंगे। और हमने उद्धव जी की बात मानी है कि महाराष्ट्र के हित के लिए हमको अगर एक साथ आना पड़े तो हम हमारे जो भी मतभेद है वो हम भूल सकते हैं। देयर इज नो टर्म्स एंड कोई टर्म्स एंड कंडीशन। జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక వరదల్లో చిక్కుకొని 3 మరణించగా సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లుగా చెబుతున్నారు. పశ్చిమాసియాలో ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది. బెంగళూరులోని కంపెగౌడ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని ట్రావెలర్ టెంపో ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మాత్రమే వాహనంలో ఉన్నాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ టెంపో ఆకాశ ఎయిర్ సిబ్బందిని వారి కార్యాలయం నుంచి ఎయిర్ క్రాఫ్ట్ బే దగ్గరకు తీసుకురావడానికి వినియోగిస్తారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో పలు విమాన సర్వీసుల్లో స్వల్ప అంతరాయం కలిగిందని, తర్వాత వాటిని పునరుద్ధరించామని అన్నారు. ప్రయాణికుల భద్రతా సౌకర్యాలకు తాము అధిక ప్రాధాన్యతనిస్తామని, ఈ విషయంపై ఎయిర్లైన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
భారత్లో పర్యటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా టెస్లా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం ఫోన్ ద్వారా మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ఎలన్ మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. సాంకేతికత ఆవిష్కరణలో సహకారానికి ఉన్న అపారమైన సామర్థ్యంపై తాము చర్చించుకున్నట్లుగా తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఎలన్ మస్క్ అత్యంత ప్రభావశీల వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా ఓ పత్రిక పేర్కొంది. సనా, హుదైదా, అమ్రాన్ నగరాలపై బాంబులు జారవిడిచినట్లుగా తెలుస్తోంది. శనివారం రాత్రి ఈ దాడులు చోటు చేసుకున్నాయి. తాజా దాడుల్లో హుదైదాలోని పోర్ట్ విమానాశ్రయం కూడా ధ్వంసమైనట్లుగా హూతీలు చెబుతున్నారు. 3 వ్యక్తులు చనిపోయినట్లు కూడా పేర్కొన్నారు. తమ దాడులు ఏమాత్రం ఆగవని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితమే అమెరికా ఎర్ర సముద్రంలో నౌకాశ్రయంపై చేసిన దాడుల్లో 70 మంది చనిపోయారు. దాదాపు 171 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇదే అత్యంత తీవ్రమైంది. ఈ దాడిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. ఈ చర్యలు తీవ్ర ఆందోళనకరమన్నారు. హూతీ రెబల్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడంతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఈస్టర్ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లుగా తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందన్నారు. ఎప్పట్లాగే తనపై దాడులు కొనసాగించిందని, పదుల కొద్దీ డ్రోన్, బాంబు దాడుల ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. అయితే వైమానిక దాడులకు సంబంధించి సైరన్లు మోగకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తుంటే పుతిన్కు తన సైన్యంపై పూర్తి నియంత్రణ లేదని, లేదా యుద్ధాన్ని ముగించే ఉద్దేశం ఆ దేశానికి లేదనేది స్పష్టమవుతోందని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ షరతులకు పూర్తిగా కట్టుబడి ఉండాలని మాస్కోను డిమాండ్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి 30 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లను భూకంపం వణికించింది. ఆఫ్ఘనిస్తాన్లో 5.8 తీవ్రతతో, పాక్లో 5.9 తీవ్రతతో స్వల్పంగా భూమి కంపించింది. ఆఫ్ఘన్లో వచ్చిన భూకంప దాటికి జమ్మూ కాశ్మీర్లో ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘన్, తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 130 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్లో ఈ ఉదయం 11:47 సమయంలో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, రావల్పిండి, ఖైబర్ ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా కనిపించింది. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణకట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి కనిపించింది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.